వెల్కమ్. కోర్టు జడ్జిమెంట్లు ఒక్కోసారి రీసెంట్గా వచ్చినటువంటి కొన్ని కోర్టు జడ్జిమెంట్స్ చాలా స్క్యూడ్గా అనిపిస్తాయి. అంటే జడ్జిలు ఏంటి ఎలాంటి జడ్జిమెంట్లు ఇస్తున్నారు అని స్క్యూడ్గా అనిపిస్తాయి. బట్ కొన్ని కోర్టు జడ్జిమెంట్లు చూసినప్పుడు పర్లేదు, జడ్జెస్ కూడా కొన్ని హ్యూమానిటేరియన్ గ్రౌండ్లో మానవతావాదంతో ఆలోచిస్తున్నారా అనిపిస్తాయి కొన్ని కోర్టు జడ్జిమెంట్లు. ఇట్లాంటివి రెండు జడ్జిమెంట్లు నిన్న వచ్చినటువంటి 2 జడ్జిమెంట్లు మనకి సెన్సేషనల్గా అనిపించాయి. అంటే నిన్న మొన్న ఒక జడ్జిమెంటు, ఈ 2 జడ్జిమెంట్లకి మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే, ఒకటి వినేష్ ఫోగట్కి సంబంధించిన జడ్జిమెంట్. ఇప్పుడు ఏమైంది, వినేష్ ఫోగట్ ఏమైంది అంటే, షీఈ్ రెజ్లర్, ఈ కుస్తీ పోటీలు పెట్టేటువంటి ఒక స్పోర్ట్స్ ఉమెన్. చాలా మెడల్స్ తీసుకొచ్చింది భారతదేశానికి గతంలో. ఈ మెడల్స్ తీసుకొచ్చిన వాళ్ళు ఇప్పుడు ఆడవాళ్ళు ఏదో ఒక స్టేజ్లో దే హ్యావ్ టు గెట్ మ్యారీడ్, దే విల్ బికమ్ ప్రెగ్నెంట్, దే గివ్ బర్త్ టు చైల్డ్. సో ఇట్ ఈస్ అ న్యాచురల్ ప్రాసెస్ ఆఫ్ అ ఉమెన్. షీ ఆల్సో డిడ్ సేమ్ థింగ్, రైట్? షీ గాట్ మ్యారీడ్ అండ్ షీ గేవ్ బర్త్ టు ఎ చైల్డ్ అండ్ షీ టుక్ మెటర్నిటీ లీవ్ తీసుకుంది. ఆ మెటర్నిటీ లీవ్ తీసుకొని జనరల్గా మహిళలకి అప్పుడప్పుడు సర్జరీస్ కూడా జరుగుతాయి, రైట్? ఇప్పుడు నార్మల్ డెలివరీ అవ్వచ్చు, కొంతమందికి సర్జరీ జరగవచ్చు. వాట్ ఎవర్, సమ్ మెడికల్ సర్జరీ రిలేటెడ్ మెడికల్ అయింది. షీ టుక్ మెటర్నిటీ లీవ్. ఎమ్మెల్యే కూడా ఎన్నికైంది. షీ ఆల్సో ఎమ్మెల్యే. సో ఎమ్మెల్యేగా ఎన్నికైంది. ఎమ్మెల్యే బాధ్యత నుంచి కూడా మెటర్నిటీ లీవ్ పేరుతోటి షీ వాజ్ స్టేయింగ్ అవే ఫర్ సమ్ టైమ్. ఇప్పుడు ఏషియన్ గేమ్స్లోకి రెజ్లర్ కాబట్టి ఏషియన్ గేమ్స్లోకి కాంపిటీషన్కి వెళ్ళటానికి సిద్ధపడింది. సడన్గా WFI, ఈ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు షాక్ ఇచ్చారు ఆమెకి. ఏమని, నువ్వు రీసెంట్గానే డెలివరీ అయింది, నీకు సర్జరీ చేశారు, సో నిన్ను మేము సెలెక్ట్ చేయము, నువ్వు రెస్ట్ తీసుకో అని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పారు. సెలక్షన్ ప్రాసెస్, ఈమెమంది, నేను ఫిట్ అయ్యాను, నాకు సర్జరీ మొత్తం కూడా తగ్గిపోయింది, నవ్ ఐఎమ్ ఫిట్, ఎక్సర్సైజ్ అంతా చేస్తున్నాను, నేను ఫిట్గా ఉన్నాను, నేను రెజ్లింగ్లో పార్టిసిపేట్ చేస్తా, ఐఎమ్ ఫిట్ ఎనఫ్ అని చెప్పి డాక్టర్ కూడా చెప్పారు. ఎస్, నువ్వు ఫిట్ ఉన్నావు, యూ కెన్ గో ఫర్ యువర్ స్పోర్ట్స్లోకి వెళ్ళొచ్చు అని. వాళ్ళంటారు, లేదు మేము ఇవ్వము, మీకు అవకాశం ఇవ్వము, బికాస్ ఎందుకంటే యు ఆల్రెడీ గేవ్ ఏ బర్త్, డెలివరీ అయిపోయి నువ్వు ఇప్పుడు ఫిట్గా వెళ్ళేవని ఏమికి అవకాశం ఇవ్వాలి. సో ఆమె కోర్టుకి వెళ్ళింది, నన్ను సెలక్షన్లోకి తీసుకోవాలని. సో ఢిల్లీ హైకోర్టు ఈమెకి మీరు అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు చెప్పింది. సెలక్షన్ ప్రాసెస్ ఉంది కదా, సెలక్షన్ ప్రాసెస్లోకి తీసుకురండి. ఆమె అక్కడ రెజ్లింగ్ కరెక్ట్గా సెలక్షన్ ప్రాసెస్సే కదా, యూఆర్ నాట్ సెండింగ్ డైరెక్ట్లీ టు ఏషియన్ గేమ్స్. దానికి ముందు సెలక్షన్ ఉంటుంది. సెలక్షన్లోకి నువ్వు పార్టిసిపేట్ చేయడానికి ఎలా హర్, ఎస్ ఆమె ఫిట్గా ఉందని తెలిసింది కదా సెలక్షన్లో, అప్పుడు నువ్వు ఈ సెండర్ టు ఏషియన్ గేమ్స్. అదర్వైజ్ సెలక్షన్లో ఫెయిల్ అయితే ఎలాగూ యూ విల్ నాట్ సెండ్, రైట్? సెలక్షన్కి 10 మందిని పిలిస్తే వాళ్ళలో ఒకరిని ఇద్దరుగా సెలెక్ట్ చేస్తారు. సో వాళ్ళలో సెలక్షన్ ప్రాసెస్లోకి డిస్క్వాలిఫై చేశారు ఏమని, ఎందుకంటే మదర్ అయిందని రీసెంట్గా. సో ఢిల్లీ హైకోర్టు చెప్పింది అది కరెక్ట్ కాదు, మీరు ఆమె సెలక్షన్ ప్రాసెస్లోకి పిలవండి, ఫిట్ అయితే మీరు సెలెక్ట్ చేయండి, డిస్క్రిమినేషన్ వద్దు, మదర్ అయితే మాత్రాన డిస్క్వాలిఫై చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు చెప్తే, వీళ్ళు WFI వాళ్ళు, వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు సుప్రీంకోర్టుకి వేశారు. ఏమని, ఈ కోర్టు జడ్జిమెంట్ అంత బాధ ఏంటి రెజ్లింగ్ ఫెడరేషన్ వాళ్ళకి, నువ్వు అందరిని ఎలాగే సెలక్షన్కి పిలుస్తున్నారో అలాగే ఏమని కూడా మీరు పిలవాలి. అక్కడ ఆమెకి హెల్త్ బాగాలేకపోతే రెజ్లింగ్ చేయలేదు, మీకు అర్థమైపోయింది కదా. రెజ్లింగ్ చేయగలిగిందంటే అర్థం ఫిట్ అయిందని కదా అర్థం. సో వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు, ఈ డెసిషన్కి వ్యతిరేకంగా ఆమెని డిస్క్వాలిఫై చేస్తామని. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఇప్పుడు సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా సరే ఒక కామెంట్ ఏంటంటే, మదర్హుడ్ అనేది స్పోర్ట్స్ నుంచి ఎక్స్క్లూడ్ చేయడానికి రీజన్ కాకూడదు. మదర్హుడ్ అనేది చాలా న్యాచురల్ ప్రాసెస్. అది ప్రతి మహిళ మదర్హుడ్లోకి వెళ్ళాల్సి వస్తుంది.
దాని పేరుతోటి మీరు డిస్క్వాలిఫై చేయటం ఇది నేషనల్ షేమ్, ఇది సిగ్గు చేయటం మీ అందరికీ. ఎందుకంటే చాలాసార్లు భారతదేశానికి మెడల్స్ తీసుకొచ్చినటువంటి మహిళ, ఆమెను మీరు చాలా గౌరవించాలి. జస్ట్ బికాస్ పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్నంత మాత్రాన మీరు డిస్క్వాలిఫై చేయటం అనేది కరెక్ట్ కాదు. అది ఇట్ ఈస్ యు ఆర్ హ్యూమిలియేటింగ్ జెండర్ డిస్క్రిమినేషన్ కిందకు వచ్చింది. మహిళల్ని మీరు అలా అగౌరవపరచకూడదు అనేది కోర్టులు ఇచ్చినటువంటి జడ్జిమెంటే. సో ఇది ఒక ఆర్డర్ కూడా ఇచ్చింది. ఏమని? ఆమె సెలక్షన్ ప్రాసెస్ని, ఢిల్లీ కోర్టుకి ఒక ఆర్డర్ కూడా ఇచ్చింది. ఆమె సెలక్షన్ ప్రాసెస్ని వీడియో రికార్డ్ చేసి కోర్టుకి సబ్మిట్ చెప్పినారు. ఎందుకు? మళ్ళీ అక్కడ మీరేమైనా డిస్క్రిమినేషన్ చూపిస్తారేమోనని కోర్టుకి అనుమానం వచ్చింది. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ అక్కడ రెజ్లింగ్ సరేనండి మేము సెలక్షన్కి పిలుస్తామని చెప్పేసి ఆమెను సెలెక్ట్ చేయలేదు అనుకోండి, మళ్ళీ అదొక డిస్క్రిమినేషన్ జరిగింది. ఎందుకు? కోపం మీద ఉన్నారు, ఈమె కోర్టుకి వెళ్ళింది కాబట్టి. ఇదంతా జరిగిద్దని కోర్టు చెప్పింది. మీరు మొత్తం ఎంటైర్ సెలక్షన్ ప్రాసెస్ని వీడియో రికార్డ్ చేసి మాకు పంపించండి అన్నారు. సో అది యాక్చువల్గా నిన్న ఈ వినేష్ ఫోగట్కి సంబంధించినటువంటి ఇష్యూ. ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి ఏంటంటే, హ్యుమానిటేరియన్ యాంగిల్లో కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే మనుషులు ఏమైనా మెషిన్స్ కాదు వాళ్ళు. అథ్లెట్స్ కూడా హ్యూమన్ బీయింగ్సే. వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి, ఫ్యామిలీస్ ఉంటాయి, పెళ్లి చేసుకోవాలి, హెల్త్ నీడ్స్ ఉంటాయి, ప్రెగ్నెన్సీస్ వస్తాయి, ఎమోషనల్ స్ట్రగుల్స్ ఉంటాయి, సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో అవన్నీ ఉన్నప్పుడు జస్ట్ బికాజ్ సమ్మన్ బికేమ్ మదర్ యూ కెనాట్ డిస్క్వాలిఫై హర్ ఫర్ స్పోర్ట్స్. Just you're sending a wrong message. What is that wrong message? Motherhood అనేది కెరీర్ ఎండింగ్ మిస్టేక్ అని ఇప్పుడు ఏమైనా అంటే, నేను అనవసరం పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్నాను, నా కెరీర్ అని ఎండ్ అయిపోయింది ఇంతటితోటి అనేటువంటి ఒక స్పోర్ట్స్ మెన్ యొక్క డ్రీమ్ని మీరు ఎండ్ చేయకూడదు. జస్ట్ షీ బికేమ్ మదర్. సో ఇది మిస్టేక్ అనిపించకూడదు. ఏమిటి? తల్లి అవ్వటం అనేది అది వాళ్ళు గర్వంగా భావిస్తారు మహిళలు. తల్లి అవ్వటం అనేది కెరీర్ని ఎండింగ్ చేయకూడదు. సో ఇది స్పోర్ట్స్ అయినా సరే, ఎక్కడైనా సరే, ది మదర్హుడ్ని యూ షుడ్ రెస్పెక్ట్ అనేది దే షుడ్ అండర్స్టాండ్. బేటీ బచావో బేటీ పడావో లాంటి స్లోగాన్స్ ఇస్తారు భారతదేశంలో. మరి అలాంటప్పుడు మరి దట్ బేటీ హెస్ టు అండర్గో ఆల్ దిస్ ఫ్యామిలీ, వైఫ్ బికమింగ్ ప్రెగ్నెంట్ అండ్ గివింగ్ బర్త్, ఆల్ దిస్ న్యాచురల్ ప్రాసెస్లు వెళ్తూ ఉంటాయి మహిళకి. దెన్ బేటీ బచావోలు ఇవన్నీ కూడా దే ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. సో ఇది వినేష్ ఫోగట్కి సంబంధించి అసలు గ్లోబల్ లెవెల్లో మన భారతదేశానికి ఒక మంచి మెడల్స్ తీసుకొచ్చింది, మంచి అథ్లెట్గా పేరుంది. ఆమెను సడన్గా బికాజ్ షీ బికేమ్ ప్రెగ్నెంట్ మీరు డిస్క్వాలిఫై చేయడం అనేది జెండర్ డిస్క్రిమినేషన్ ఎందుకు వస్తుంది? ఇట్లాంటి కమ్బ్యాక్ స్టోరీస్ని, రిహాబిలిటేషన్ని, డిగ్నిటీని వీళ్ళు ఎంకరేజ్ చేయాలి కానీ డిస్కరేజ్ చేయకూడదు. దట్ ఈస్ వన్ యాంగిల్. ది అదర్ ఈజ్ women rights activist angle, feminism. The other side is feminism యాంగిల్. డిస్క్రిమినేషన్ ఇప్పుడు మగవాళ్ళకి లేని ఆ కష్టం ఇప్పుడు మహిళలకు, ఇప్పుడు దట్స్ అ గాడ్ గివెన్, దట్ గర్ల్ హెస్ టు గివ్ బర్త్ అనేది గాడ్స్ గివెన్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఇప్పుడు మీరు మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు స్పోర్ట్స్ అయినప్పుడు ఆడవాళ్ళకి మధ్యలో ప్రెగ్నెంట్ అవగానే డిస్క్వాలిఫై చేస్తే, మరి మగవాళ్ళకి కూడా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఉంటాయి, వాళ్ళు కూడా పిల్లలు ఉంటాయి. సరే అఫ్కోర్స్ ఫిజికల్ స్ట్రెయిన్ ఉండకపోవచ్చు బై గివింగ్ బర్త్ అవన్నీ మగవాళ్ళకి, బట్ వాళ్ళు కూడా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అందుకని వాళ్ళని మీరేమి డిస్క్వాలిఫై చేయట్లేదు కదా. మగవాళ్ళకి ఏమైనా హెల్త్ బాగాలేక ఏమైనా అయితే మీరు వాళ్ళని డిస్క్వాలిఫై చేయట్లేదు. ఎందుకు? మహిళల్ని పెళ్లి చేసుకొని పిల్లలు కానీ వదొద్దు, నువ్వు ఇప్పుడు మొన్న డెలివరీ అయిపోయింది నీకు, ఇప్పుడు రెజ్లింగ్ చేయగాకు, ఇవన్నీ ఆమె ఫిట్ చేసుకునేది. ఇప్పుడు తన ఫిట్లుగా ఉందా లేదా తను చెప్పాలి కదా. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కాదు కదా. సో షీ హ్యాస్ టు టెల్ దట్ షీ ఈస్ ఫిట్ ఆర్ నాట్. షీ ఈస్ టెలింగ్ దట్ ఐఎమ్ ఫిట్, ఐ విల్ కమ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ స్పోర్ట్స్ అండ్ దెన్ allow her. సో ఆల్రెడీ దే విల్ హ్యావ్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ లైక్ స్పాన్సర్షిప్ ప్రాబ్లమ్స్, హెరాస్మెంట్ ఉంటుంది మహిళలకి. స్పోర్ట్స్ యొక్క బాడీస్లో హెరాస్మెంట్ చేస్తారు. ఈవెన్ సెక్షువల్ హెరాస్మెంట్కి సంబంధించిన కంప్లైంట్స్ ఉన్నాయి ఇట్లాంటి స్పోర్ట్స్ బాడీస్ దగ్గర. మళ్ళీ పెళ్ళి దగ్గర ఫ్యామిలీ మెంబర్స్ రెస్పాన్సిబిలిటీ, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మెటర్నిటీ ప్రొటెక్షన్స్, ఇవన్నీ కూడా ఇన్ని ప్రాబ్లమ్స్ ఆల్రెడీ వెన్ దే ఆర్ ఫేసింగ్. అండ్ ది అదర్ సైడ్ ది స్పోర్ట్స్ బాడీస్ షుడ్ నాట్ హెరాస్ పీపుల్ లైక్ Vinesh Phogat and all. This very good judgment from the court.
ది అదర్ జడ్జిమెంట్ ఏంటంటే ఇది సూర్యకి సంబంధించింది. ఇది సూర్య మూవీ కరుప్పు అని చెప్పి ఒక సినిమా తీశాడు రీసెంట్గా సూర్య. ఇతనేంటి కరుప్పుకి సంబంధించిన మూవీ, ఇతను కోర్టులో జరిగే అన్యాయాల మీద సినిమా తీశాడట. కోర్టులో జరుగుతున్న అంటే జడ్జిస్ చేసే కరప్షన్ మీద సినిమా తీశాడట. జడ్జిలు కరప్షన్ చేస్తున్నారని చెప్పి సినిమా తీస్తే దాన్ని మీరు బ్యాన్ చేయండి అని చెప్పి అక్కడ ఎవరో లోకల్ కోర్టు ఎవరో జడ్జిమెంట్ ఇచ్చారట. అంటే మీరు ఇప్పుడు ఏమంటే పోలీసులు కరప్షన్ చేస్తారు, పోలీసుల మీద సినిమా తీస్తారా అని పోలీసులు ఇప్పుడు అనలేదు కదా. పోలీసుల మీద కొన్ని వందల సినిమాలు తీశారు కదండి. ఓకే, అలాగే జడ్జెస్ కూడా కరప్షన్ చేస్తున్నారు కదా. ఈవెన్ జడ్జెస్ ఆర్ నాట్ ప్యూర్ కౌస్ అని మద్రాస్ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. జడ్జెస్ మీద ఎందుకు సినిమాలు తీశారంటే మనం ఒప్పుకోకూడదంటే జడ్జెస్ దే ఆర్ నాట్ ప్యూర్ కౌస్. జ్యుడిషియల్ సిస్టంలో కూడా కరప్షన్ జరుగుతుంది. సో దాని మీద ఎవరో ఒక అతను సినిమా తీశాడు. దే హ్యావ్ దట్ ఫండమెంటల్ రైట్ టు టాక్ బికాస్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉంది. అందరూ చేయకపోవచ్చు. 100 మంది జడ్జిల్లో ఎవరో ఒకరు కరప్షన్లోకి దిగవచ్చు. 100 మంది అడ్వకేట్లో ఎవరో ఒకరు రాంగ్ జడ్జి ఉండొచ్చు, అడ్వకేట్ ఉండుండొచ్చు. జ్యుడిషియల్ సిస్టంలో 100% కరప్షన్ కాకపోవచ్చు, 99% ప్యూర్ జడ్జిమెంట్స్ రావచ్చు. బట్ దెర్ ఇస్ 1% ఛాన్స్ దట్ దెర్ ఇస్ ఎ కరప్షన్ ఇన్ ద జ్యుడిషియల్ సిస్టమ్ ఆల్సో వెన్ సంబడి వాంట్స్ టు ఎక్స్పోజ్ త్రూ మూవీ. హూ ఆర్ వీ టు స్టాప్ దాట్? సో అందుకని మద్రాస్ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఏంటంటే జడ్జెస్ ఆర్ నాట్ ప్యూర్ కౌస్. సో సమ్మన్ ఈజ్ మేకింగ్ మూవీ, లెట్ దెమ్ మేక్ అని ఒక జడ్జిమెంట్ ఇవ్వటం అని అదైతే చెప్తుంది. అతను ఇగో తీసుకోలేదు, ఏంటి మా జడ్జిల్ని కరప్షన్ చూపిస్తారని చెప్పి జడ్జి ఇగోకి తీసుకోకుండా జరుగుతాయి కదా. సో వెన్ సమ్మన్ వాంట్స్ టు ఎక్స్పోజ్ లెట్ దెమ్ ఎక్స్పోజ్ అని ఒక మంచి జడ్జిమెంట్ ఇచ్చాడు మద్రాస్ హైకోర్టు నుంచి జడ్జిలు కలిసి. ఈ 2 కోర్టు జడ్జిమెంట్స్ మనం అప్రిషియేట్ చేయాల్సింది. రీసెంట్గా వచ్చిన కోర్టు జడ్జిమెంట్స్ పిచ్చి పట్టిన జడ్జిమెంట్లు ఇచ్చారు. ముఖ్యంగా రిలీజియస్ యాంగిల్ ఉన్నప్పుడు అందరూ కూడా వాళ్ళ రిలీజియస్ యాంగిల్లో జడ్జిమెంట్లు ఇస్తూ వస్తున్నారు. ఓకే, బట్ అట్లీస్ట్ 1 or 2 జడ్జిమెంట్స్ ఒక మంచి న్యూట్రల్ భావంతో మానవతావర్తంతో జడ్జిమెంట్లు ఇచ్చారు అనిపించింది. థ్యాంక్ యూ, నమస్కారం.